మహాకుంభమేళ తేదీలను పొడిగించనున్నారా? అధికారులు ఏమంటున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి రోజు కుంభమేళ ముగియనుంది. అయితే ఈ సమయంలో మహాకుంభమేళను పొడిగించనున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక దీనిపై స్పందించిన అధికారులు ముందుగా నిర్ణయించిన తేదీలకే మహాకుంభమేళ పరిమితమవుతుంది అని స్పష్టం చేశారు. అయితే కుంభమేళ చివరి తేదీ గురించి మనం తెలుసుకుంటే ఈ విషయంపై ఒక వీడియోను కూడా సంస్థతో మాట్లాడిన జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మంధాన్ పొడిగింపుపై వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కొంతమంది ఇలా చేస్తున్నారన్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే కుంభమేళ ముగుస్తుందని తెలిపారు రవీంద్ర కుమార్. ఇక మహాకుంభమేళ విశిష్టత, కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అయితే ఈసారి 144 సంవత్సరాలకు వచ్చే అరుదైన కుంభమేళ ప్రయాగ్రాజ్ లో అత్యంత వైభవంగా జరుగుతోంది. తొలి రోజు నుంచి నేటి వరకు సుమారు 50 కోట్ల మంది భక్తులు ఇందులో పాల్గొని పవిత్ర స్నానాలను ఆచరించారు. గతంలో అధికారులు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసినా ఇంకా గడువు ముగియకుండా ఉండగానే 50 కోట్ల మంది భక్తులు కుంభమేళకు వచ్చారు. పవిత్రమైన గంగా, యమున, సరస్వతి నదుల కలయిక జరిగే త్రివేణి సంగమానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో చాలా మంది కుంభమేళను కొనసాగిస్తున్నారని భావించారు. దీనికి తగిన విధంగానే పుకార్లు కూడా వ్యాపించాయి. దీంతో ప్రజల్లో తెలియని అయోమయం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అందుకే అధికారులు ఈ విషయంపై ఒక క్లారిటీ ఇవ్వాలని స్పష్టం చేశారు. అయితే మహాకుంభమేళ ముగియటానికి ఇంకా ఒక వారం మాత్రమే సమయం ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో ప్రయాగ్రాజ్ తరలివస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే కనిపిస్తోంది ప్రయాగ్రాజ్ లో. ఇక ఈ మేఘాలు ఆఖరకు చెందిన నాగ సాధువులు రాజస్నానాలు చేయటం ఈ మేళలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కుంభమేళా సమయంలో పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించటం, 3 సార్లు మునకేయటం చాలా పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఇక సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం కూడా. ఇక పుకార్లను నమ్మకండి. ఇక కుంభమేళా విషయంలో భక్తులు ఎలాంటి పుకార్లను నమ్మకుండా కేవలం అధికారులు మరియు ప్రభుత్వం అందించే సమాచారాన్ని మాత్రమే నమ్మాల్సి ఉంటుందని ఆదేశించారు. అయితే ఏదైనా అసత్య ప్రచారాన్ని నమ్మే ముందు అధికారిక సమాచారం అందించే వెబ్సైట్ లేదా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ పై వచ్చే సమాచారాన్ని చెక్ చేసుకోవాలని మాత్రమే నమ్మాలి అని చెప్పారు. అయితే మహాకుంభమేళ ముగింపు దశ అనేది ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రధానమైనదని చెప్పుకోవచ్చు. ఒకవైపు మహాశివరాత్రి, మరోవైపు కుంభమేళ ముగింపు కూడా అదే రోజున ఉండనుండటంతో భక్తులు భారీ సంఖ్యలో కాశీ, ప్రయాగరాజ్కు తరలి వచ్చే అవకాశం ఉంటుంది.